నమస్కారం. శ్రీకా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొత్తం 341 మందికి 3,27,84,177 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చాం. 34 మందికి 25,37,483 సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేద్దాం. మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. వ్యక్తిత్వ వికాసానికి బాలోత్సవం దోహదం. గోదావరి బాలోత్సవం ప్రారంభ సభలో మంత్రి కందుల. బాలోత్సవ థీమ్ సాంగ్ ఆవిష్కరణ. పలుకు బదులుల ఆశ్రమ పాఠశాలకు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. కష్టాల్లో ఉన్న వారి సమస్య తెలుసుకుని వాళ్లను ఆదుకోవడం, విలువలతో కూడిన రాజకీయాలు చేయడం అనేది కూటమి ప్రభుత్వ ఆలోచన అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక తిలక్ రోడ్ రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, కొత్తగా సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 32 మందికి చెక్కులు, 2 ఎల్ఓసీలను కలిపి 25,37,483 మంజూరయ్యాయని అన్నారు. వాటిని లబ్ధిదారులకు అందజేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సిటీ నియోజకవర్గంలో మొత్తం 341 మందికి 3,27,84,177 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. చరిత్రలో అత్యధిక సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభమయ్యాయని, అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ల సమక్షంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీ అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఎమ్మెల్యేల కంటే విద్యార్థులు బాగా మాట్లాడారని, అలాగే ప్రతిపక్షం ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో కూడా విద్యార్థులు చెప్పారని ఆయన అన్నారు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలే తప్ప అడిగితే రాదని అన్నారు. ఇక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావుతో విద్యార్థులకు నిర్వహించిన విలువల విద్యా సదస్సులో చాలా మంచి విషయాలు బోధించారని, విద్యార్థులు కూడా ప్రశ్నలు వేసి సందేహాలు నివృత్తి చేసుకున్న తీరు బాగుందని ఆయన అన్నారు. ప్రజల్లో కూడా ఇలాంటి కార్యక్రమాల పట్ల ఆనందం వ్యక్తమైందని, కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో ఏపీ సెట్టిబల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వై శ్రీను, వర్రె శ్రీనివాసరావు, ఉప్పులూరి జానకి రామయ్య, పుట్టిక రవి, కంటిపూడి శ్రీనివాస్, కొయ్యల రమణ, కొల్లి బుజ్జి, కడలి రామకృష్ణ, బుటిగ గోపాలకృష్ణ, కరగాని వేణు, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, తొరకల నిర్మల, అగురు ధనరాజ్, మొకమాటి సత్యనారాయణ, కడియాల వీరభద్రరావు, కోసూరి చండీప్రియ, కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి, భర్ల గిరిజ, చింతా జోగినాయుడు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నమ్మకం లేదు, ఎల్లు ఢిల్లీకి నరేంద్ర మోడీ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టు, మీ నాయకుడు నీ పొలు రాలకొట్టేస్తాడు. పెట్టగలవా? పెట్టలేవు. మరి ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం ఇక్కడికి వచ్చేసి ఓ అని చెప్పి? ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పుకి గౌరవం లేదు. ఎలాగైపోయారంటే వైసీపీ వాళ్ళు రేపు ఎలక్షన్ పెడితే రేపు మళ్ళీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు అయిపోదామని రెడీగా ఉన్నారు అందరూ. మీ అత్యుత్సాహం చూసి ఇంకా ప్రజలు ఇంకా భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈ రోజున రాజమహేంద్రవరం అన్నది ఒక ఎకనామిక్ హబ్. అది అంటే ఎకనామిక్ యాక్టివిటీ అన్నది ఇక్కడ పెరిగితే దానికి ఆధారితంగా ఉన్నాయన్నీ మల్టిప్లై అవుతాయి. ఏవి? ఉద్యోగ అవకాశాలు, రాబడి అన్నీ మల్టిప్లై అవుతాయి. అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా పెంచాలి. ఇప్పటికే హబ్ ఇది. పెంచాలంటే పెట్టుబడులు తీసుకురాగలగాలి. ప్రభుత్వాలు చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాయి. ఆ భాగంలోనే ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అన్నది నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. అతన్నే కానీ వదిలేస్తే విజయవాడలో పెట్టుకుందరేమో,
లేకపోతే విశాఖపట్నంలో కొత్తగా కడుతున్న నిర్మాణం కాబోతా ఉంది, అతి దగ్గరలో ఓపెన్ అవుతున్న ఆ ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్లో పెట్టుకుందడేమో. ఏ రాజమండ్రి అయిన గొప్ప, కానీ ఎందుకు? ఆ అబ్బాయి స్వస్థలం ఇక్కడ, పుట్టింది ఇక్కడ, ప్రాంతం పైన ప్రేమ ఉంది, నమ్మకం తీసుకురావాలి నాయకుడిగా. నేను ఆ నమ్మకం తీసుకురాగలిగాను. అదొక ప్రైవేట్ పెట్టుబడి. ఆ ప్రైవేటు పెట్టుబడిని ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చిందని వితండంగా మాట్లాడుతున్నాడనంటే మన మాజీ ఎంపీ ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కి దానికి కూడా వ్యత్యాసం తెలియని వ్యక్తి గాలిలోని ఎంపీ అయిపోయాడంటే అప్పుడు సిగ్గుపడాలి ఆయన. ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు చేస్తాయి, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కానీ లేకపోతే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఎలా తేగలుగుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. నీ కమిట్మెంట్ లెవెల్స్ అక్కడ కనబడతాయి. ఈ 100 crores అన్నది అక్కడితో ఆగదు. ఆయన 100 crores ఇంకా మల్టిప్లై అవుతుంది. ఒక లాజిస్టిక్స్ హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దాలన్నది ఆ సంస్థ యొక్క ఆలోచన. స్పష్టంగా చెప్తా ఉన్నాను, వైసీపీ వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. ప్రజలు మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఎన్ని ఫేక్ వీడియోలు పెట్టుకోండి, ఎన్ని ఫేక్ పబ్లిసిటీస్ చేసుకోండి, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది, ఇక్కడ కూటమి మీద ఉంది, నా నాయకత్వం మీద కూడా ఉంది, నా వ్యక్తిత్వం పైన కూడా నమ్మకం ఉంది కాబట్టే మీరు ఎన్ని విధాలుగా ఏ అంశం వచ్చినా ఫేక్ పబ్లిసిటీ చేసినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మేము నమ్ముకుంది, కూటమి ప్రభుత్వం నమ్ముకుంది, నేను నమ్ముకుంది ప్రజల్ని. వైసీపీ వాళ్ళు నమ్ముకుంటుంది ఫేక్ వీడియోలు, పబ్లిసిటీ. మీరు అలాగే ఉండాలనుకుంటే ఉండండి, కానీ ఊరు ఒక గౌరవానికి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఇబ్బంది కలిగించే అంశాలు ఏమైనా ఉన్నాయంటే మాత్రం తప్పకుండా మళ్ళా చెప్తా ఉన్నాం, రాజమహేంద్రవరం ఒక ప్రతిష్టకి సంబంధించింది కానీ గౌరవానికి సంబంధించింది కానీ మా కూటమి యొక్క నాయకులు జోలికి కానీ ఉత్తు పుణ్యానే వస్తే మాత్రం అరే బాబు ఎందుకురా వీళ్ళతో పెట్టుకునో అనేటట్లు మాత్రం తప్పకుండా చేస్తాం. దాంట్లో మోమాటం లేదు. ఇప్పుడు దాకా నేను ఈ మాట అనలేదు. ఎందుకు అంటా ఉన్నాను అంటే మీరు ఎలాగైనా సహకరించే తత్వం లేదు, అన్నిటికీ మించి అవగాహన చేసుకునే తత్వం అస్సలు లేదు. ఇక్కడ ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు సహకరించకపోయి ఊరికినే ఏది దొరికితే అది రాజకీయం చేసుకుంటూ ఈ యొక్క నగరం యొక్క ప్రతిష్టని పాడు చేయాలని అనుకుంటే మాత్రం మేము రెండో విధంగా ఆలోచించడం మొదలు పెడతాం. రాజమహేంద్రవరం నగరంలోని ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో 31వ గోదావరి బాలోత్సవం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పిల్లల్లో వ్యక్తిత్వ వికాసానికి గోదావరి బాలోత్సవం దోహదం చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నగరంలోని ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో 31 గోదావరి బాలోత్సవం శనివారం ప్రారంభమైంది. తొలుత జాతీయ పతాకాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అనంతరం బాలోత్సవ పతాకాన్ని గోదావరి బాలోత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్షులు తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు, ఆహ్వాన సంఘం అసోసియేట్ అధ్యక్షులు ఎస్వివి కృష్ణకుమార్ ఆవిష్కరించారు. అనంతరం కృష్ణకుమార్ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. విద్యా బోధనతో పాటు పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తులను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. గోదావరి బాలోత్సవంతో నిర్వహిస్తున్న పిల్లల పండుగ వారిలో వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. పిల్లల్లో నిఘంటువుగా సృజనాత్మకత ఉంటుందని, దానిని వెలికి తీసేందుకు బాలోత్సవం స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. నేటి సమాజంలో పిల్లల పెరుగుదల పట్ల తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యార్థులు మంచి మార్గంలో పయనిస్తున్నారా, పెడధోరణుల్లో నడుస్తున్నారనే ఆందోళన ప్రతి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లోనూ నెలకొంటుందని అన్నారు. ఈ తరుణంలో మంచి సమాజం పట్ల పిల్లల ఆలోచనను మార్పు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు చిన్ననాటి నుంచే కళలు, సాంస్కృతిక కార్యకలాపాల పట్ల మక్కువ చూపేలా తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులను ఒక చోటుకు చేర్చి వారి మధ్య గ్రూప్ చర్చలు పెట్టడం ద్వారా వారిలో స్నేహభావం ఏర్పడుతుందని అన్నారు. ఆ దిశగా గోదావరి బాలోత్సవం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. సమాజ హితం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం పిల్లలు ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. తద్వారా సమాజ సేవకు పునరంకితమయ్యే అవకాశం ఉంటుందని, బాలోత్సవంలో పాల్గొంటున్న విద్యార్థులంతా తమ ప్రతిభా పాఠవాలను క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ఎమ్మెల్సీ బొర్ర గోపీమూర్తి మాట్లాడుతూ పిల్లల అభ్యున్నతి 3 అంశాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలో ఏర్పడిన మోసతత్వం వల్ల ఎక్కువ మార్కులు సాధించడమే పిల్లవాడి ప్రతిభకు గీటురాయిగా మారిపోయిందన్నారు. దీనివల్ల పిల్లల జ్ఞాపక శక్తికి ఇస్తున్న ప్రాధాన్యం మిగిలిన అంశాలకు ఇవ్వడం లేదన్నారు. దీనివల్ల పిల్లల్లో సృజనాత్మకత తగ్గిపోతుందని, సమాజం నుంచి, పరిసరాల నుంచి నేర్చుకోవడంలో విద్యార్థులు వెనుకబడిపోతున్నారని అన్నారు. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యార్థులకు అందుబాటులోకి రావడంతో పిల్లల ఆలోచనపై ఏ అంశాలు ఎలాంటి ప్రభావాలు ఎంత మేరకు చూపుతున్నాయో అంచనా వేయడం కష్టంగా మారిందన్నారు. తిరుమల విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు మాట్లాడుతూ ప్రస్తుత విద్యార్థులంతా మొబైల్స్తో కుస్తీ పడుతున్నారని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోనికి రావడానికి అవకాశం లేకుండా పోతుందన్నారు. బాలోత్సవంలో పాల్గొంటున్న విద్యార్థులు కేవలం బహుమతుల కోసం కాదని, తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తెచ్చేందుకు బాలోత్సవాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గోదావరి బాలోత్సవం థీమ్ సాంగ్ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తిరుపాఠ్యం, ఎల్ఐసి సీనియర్ మేనేజర్ సత్యనారాయణ సాహు, అమరావతి బాలోత్సవం నిర్వాహకులు టి క్రాంతి కుమార్, గోదావరి బాలోత్సవం ఆర్గనైజర్లు నవీన కుమారి, కోలా సత్యనారాయణ, పువ్వుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు కొంతమంది అలా వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లలతో పాటు అలా వస్తున్న వారు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇది ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం. ఇందులో ప్రధానంగా నాకు నచ్చిన అంశం ఏంటంటే పిల్లలు ఇప్పుడే ఎదుగుతున్నటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు. మనందరం తల్లిదండ్రులుగా కానీ పెద్దలుగా కానీ కొంత బాధపడుతున్నటువంటి వాతావరణం వాళ్ళ సమాజంలో ఉంది. అదేమిటంటే పిల్లలు సరైనటువంటి రీతిలో పెరుగుతున్నారా లేదా, లేకపోతే అసాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారా, లేకపోతే వారికి సరైనటువంటి మార్గదర్శకత్వం రావటం లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి బాధ మన అందరిలోనూ ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఖచ్చితంగా పిల్లల్లో కళల పట్ల కానీ, సాత్విక ఆలోచనల పట్ల కానీ, అన్నిటికంటే మించి ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడంలో కానీ ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సరైనటువంటి సమయంలో సరైన రీతిలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నందుకు తులసి గారిని, వారికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. పిల్లల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆ సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసుకురావడానికి ఇవాళ అనేక కాంపిటీషన్స్ పెట్టారనేటువంటి మాట చెప్పారు. దాంతోపాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ ఒక వేదిక మీదకి వచ్చి అక్కడ కలిసిమెలిసి మాట్లాడుకుంటే భవిష్యత్తులో వారి వ్యక్తిత్వం పూర్తిగా వికసిస్తుందనేటువంటి మాట కూడా మనం నమ్మాలి. ఎందువల్లనంటే వీరు బాగా చదువుకుని రేపొద్దున ఉద్యోగాల్లోకి వెళ్ళాలంటే గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. ఆ గ్రూప్ డిస్కషన్కి వెళ్ళినప్పుడు సహజంగా
ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు కొంచెం మెరుగ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి 3వ పిల్లల పండగ ఈ యొక్క ప్రారంభ సభకి అధ్యక్షత వహించినటువంటి కృష్ణకుమార్ గారు, అలాగే దీన్ని నిర్వహణకు టీం లీడర్గా ఉన్నటువంటి తులసి గారు, దీనికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మన మంత్రివర్యులు దుర్గేష్ గారు, డిఈఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, హాజరైనటువంటి ఉపాధ్యాయ మిత్రులు, తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. బాలోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక పట్టణాల్లో విద్యార్థులు దాగి ఉన్నటువంటి సృజనాత్మకతని బయటికి తీయాలి, వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని బయటికి తీసి ఓన్లీ తరగతి గతులకు మాత్రమే పరిమితం కాకుండా ఒక విశాలమైనటువంటి మనస్తత్వాన్ని, సామాజిక స్పృహ కలిగినటువంటి పౌరులని తయారు చేయాలంటే చిన్నపిల్లల యొక్క చిన్నప్పుడే వాళ్ళ మైండ్లో ఆ బీజం నాటాలి అనే ఉద్దేశంతో ఈ బాలోత్సవ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ రాజమండ్రిలో ఇది 3వ సంవత్సరం, 3వ బాలోత్సవం. ఈ బాలోత్సవం నిర్వహించడానికి తులసి గారు అనేక అడ్డంకుల్ని ఎదురొడ్డి తప్పించుకొని ఈ రోజున అత్యంత పండగ వాతావరణంలో అత్యంత కోలాహలంగా జరుగుతున్నటువంటి ఈ బాలోత్సవ కార్యక్రమం ఈ 2 రోజులు విజయవంతం కావాలని చెప్పి ఈ రోజున పీడిఎఫ్ ఎమ్మెల్సీగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజున పిల్లలకి సంబంధించి ఒక సృజనాత్మక, ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్నటువంటి సమాజాన్ని తయారు చేయాలి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా సమాజంలో ఒక విషపూరితమైనటువంటి సంస్కృతి ఈ రోజున మన మీద అనుకోకుండానే పడింది. దానికి అందరూ కూడా ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంత విచిత్రం అంటే ధర్మవరంలో గతంలో ఒక వైసీపీ ఎమ్మెల్సీ కేతిరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అని చెప్పి ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఒక పిల్లవాడిని అడిగాడు, కొంచెం స్టౌట్గా ఉన్నాడు అని చెప్పి అడిగితే, ఎరా అబ్బాయి నువ్వు గేమ్స్ ఆడుకోవా అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారు ఆ పిల్లోడిని అడిగితే, అమ్మ సెల్లవద్దు సార్ అని చెప్పాడు. అంటే గేమ్స్ అంటే సెల్ ఫోన్లోనే గేమ్స్ అనుకున్నాడు తప్ప ఈ గ్రౌండ్లోకి వచ్చి ఆడుకునే గేమ్స్ మాటే మర్చిపోయినటువంటి పిల్లలు ఉన్నటువంటి ఈ పరిస్థితులు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు చదువు అంటే ఏది ఉదయం తెల్లారిని కానించి మళ్ళా చీకటి పడి వరకు 4 గోడల మధ్య, ఇరుకు గోడల మధ్య చీకటి గదుల్లో పుస్తకాలు పట్టి రుబ్బైటమే చదువు అని చెప్పి ఈ రోజున పిల్లల యొక్క బాల్యాన్ని హరిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. సమాజమే ఈ బాల్యాన్ని హరిస్తూ ఉంది. మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకుంటూ, పాడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ చదువుకున్నటువంటి పరిస్థితుల నుంచి మన పిల్లలను మాత్రం ఈ రోజున ఇందాక మన పెద్దలు చెప్పినట్టు డబ్బులు ఇచ్చి జైల్లో పెట్టే పరిస్థితికి తీసుకోబడింది. మనం విద్యా సంస్థల అధిపతులు అంటమే కాదు, తల్లిదండ్రుల పరిస్థితి అలాగే ఉంది, పాలకుల పరిస్థితి అలాగే ఉంది, విద్యా సంస్థల పరిస్థితి అలాగే ఉంది. ఈ విద్యని ఈ రోజున ఏదైతే ఎక్కువసేపు చదివితే ఎక్కువ చదువు వస్తుందనే వైపు నెట్టేశారు. అంతేకాదు సామాజిక శాస్త్రాలకి ఇక చెల్లు ఓన్లీ ఎంపీసీ లేదా సాఫ్ట్వేరు ఈ చదువులే అని చెప్పేసి మొత్తం సమాజానికి ఉపయోగపడే సామాజిక స్పృహ కలిగినటువంటి సోషల్ చదువులన్నీ కూడా పక్కకి నెట్టేసి ఈ రోజున కంప్యూటర్ చదువు లేదా సాఫ్ట్వేర్ చదువు అని చెప్పి తీసుకొచ్చారు. మరి ఈ రోజున ఈ పరిస్థితి చూస్తే ఆ సాఫ్ట్వేర్ చదువుకున్నటువంటి పిల్లలకి వచ్చే ఉద్యోగాల పరిస్థితిని చూస్తే అప్పుడేమో 1,50,000 అనుకుంటే ఇవాళ 20,000, 25,000కి పడిపోయింది. అంటే సమాజానికి ఉపయోగపడే చదువునేమో చంపేశారు, ఇది చదువు కాదని చంపేశారు, ఇదే చదువు అని తీసుకొచ్చారు. ఈ చదువు కూడా అన్ని లక్షలు పెట్టుకున్నటువంటి చదువు కూడా పిల్లడికి వచ్చే జీతం 20,000, 25,000కి అది కూడా ఒక 20% ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా సమాజానికి ఉపయోగపడే చదువు, సమాజాన్ని పిల్లల్ని తయారు చేసే చదువుని ఈ రోజున చంపేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీంట్లో ప్రభుత్వాలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితేనే ఈ పిల్లల్ని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దగలుగుతాం తప్ప మనం ఏదో ఒక బాలోత్సవం పేరుతో ఈ కమిటీలు ఏదో కొంత మేరకు పనిచేసినప్పటికీ కూడా సమాజంలో తల్లిదండ్రులు మారాలా, విద్యావేత్తలు మారాలా, పాలకులు మారాలా. అప్పుడు మాత్రమే ఈ యొక్క పిల్లల్ని సామాజిక ఉపయోగకరమైనటువంటి విద్యార్థులుగా, పౌరులుగా తీర్చిదిద్ది సమాజం మంచి వైపు వెళ్తుంది. అటువంటి ప్రయత్నం ఈ రోజున బాలోత్సవ కమిటీలు నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ 2 రోజులు కూడా ఒక స్పోర్ట్ స్పిరిట్తో, ఇందాక మన మిత్రులు చెప్పారు నాకు ఫస్ట్ రావాలనే ఒక
స్పోర్టివ్గా ఆ యొక్క కార్యకలాపాల్లో పాల్గొవాలి. ఇన్ కేస్ రాకపోతే మనకంటా ఫస్ట్ వచ్చిన అతను ఎంత బాగా పనిచేశాడు, ఎంత బాగా చూశాడు అని చెప్పి అతని నుంచి కొంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపు స్పోర్టివ్గా పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా ఒక పండగ వాతావరణంలో పాల్గొని అందరూ కూడా ఈ యొక్క బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే ఈ బాలోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తులసి గారు అంటే టీం ఉపాధ్యాయ మిత్రులు, అంటే ఒకరితో వెళ్ళేదేమీ కాదు. ఇది ఇప్పుడు ఈ ఒక్కరోజు రేపు జరిగితే అయిపోయేది కూడా కాదు. మేడం గారు చాలా నెలల నుంచి అది పర్మిషన్ తీసుకుంటామే ఇవ్వటానికే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నుంచి కమిషనర్ దగ్గరికి, డిగ్రీ కాలేజీ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలా, ఇంటర్మీడియట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలా, అవసరమైతే విద్యాశాఖ మంత్రి ఓఎస్డీతో మాట్లాడాలా, అన్ని ప్రయత్నాలు చేస్తే కానీ ఈ రోజున ఇంత పండగ వాతావరణంలో ఇది జరగట్లేనటువంటి పరిస్థితుల్ని మేడం గారు విజయవాడ వస్తే ఒకసారి నేను కూడా తీసుకెళ్ళాం. సో ఆ విధంగా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే అనేక అడ్డంకులు వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని ఈ బాలోత్సవ కమిటీ ప్రధానంగా తులసి గారు దీన్ని అకుంఠ దీక్షతో ఈ యొక్క పర్మిషన్ సాధించడంలో ఒక భగీరథ ప్రయత్నం చేసి ప్రకృతి వైపరీత్యం ఒక భగీరథ ప్రయత్నం చేసి దీన్ని 2 రోజులు విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ఆ కమిటీకి, దీంట్లో పాల్గొన్నటువంటి టీచర్స్, ప్రతి దానికి జడ్జిల కింద కావచ్చు, నిర్వహణకు కావచ్చు, దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క బాలోత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవిస్తున్నారా. బ్యాక్ తులసి గారు తీసుకొచ్చి నాకు వివరించి పిల్లల్లో ఆ సృజనాత్మక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీయడానికి రెగ్యులర్గా స్కూల్లో చేసేటువంటి కార్యక్రమాలు సరిపోవట్లేదు. మనకి ఏవో ఆటలు పాటలు ఉన్నాయి తప్ప తగ్గిన కార్యక్రమాలకి అవకాశం లేదు. కాబట్టి డిఫరెంట్ స్కూల్స్ నుంచి, పర్టికులర్గా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లల్ని కనుక మనం రప్పించి ఈ కాంపిటీషన్స్ లాంటివి కనుక మనం అరేంజ్ చేసినట్లయితే డెఫినెట్గా వాళ్ళలో ఉండేటువంటి ఆ శక్తియుక్తుల్ని పిల్లలు ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీరు సహకరించాలి అన్నప్పుడు ఆ తులసి గారు ఆ మనసులో ఉన్నటువంటి పట్టుదలతో ఉన్నటువంటి ఆ జయం ఏదైతే ఉందో అది నాకు అర్థమయ్యి తప్పనిసరిగా మనం చేద్దామమ్మా అని చెప్పి ఫస్ట్ టైం నేను చెప్పడం జరిగింది. అలాగే 1వ పండుగ చాలా సక్సెస్ఫుల్గా జరగడం, అలాగే 2వ పండుగ ఇది 3వ పండుగ. ఈరోజు హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఇంటి దగ్గర అందరూ కూడా అవకాశం దొరికితే, ఒక పూట సెలవు దొరికితే మొబైల్ వేసుకుని ఆడుకుందాము, లేకపోతే ఏవో వీడియోలు చూద్దాం అనుకున్నటువంటి తత్వాన్ని కలిగినటువంటి ఈ రోజుల్లో మీ తల్లిదండ్రుల వల్ల కావచ్చు, మీ గురువుల వల్ల కావచ్చు, పిల్లలంతా కూడా ఆ మొబైల్ని పక్కన పెట్టి, చదువును కూడా ఈ రోజున పక్కన పెట్టి మీలో ఉండేటువంటి ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో, సృజనాత్మక శక్తులు, వాటిని మీరు ప్రదర్శించడానికి ఇక్కడికి వచ్చారు. సో మీ అందరూ కూడా తప్పనిసరిగా మీరు ప్రదర్శించండి. ఇందాక మేడం చెప్పినట్టే ఇవి ప్రైజుల కోసం కాదు, మనలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శించి మనకన్నా గొప్పగా ఎవరన్నా ప్రదర్శించినట్లయితే ఆ ఎబిలిటీ, హ్యూమన్ ఎబిలిటీని మనం అర్థం చేసుకుని నేను కూడా ఇంకా బాగా చేయగలను అని చెప్పి మనం స్ట్రెచ్ అయ్యి ఇంకా మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా కేవలం ప్రైజుల కోసం కాకుండా తగ్గిన వారితో పోల్చినట్లయితే మనం ఎలా ఉన్నాం, మనం ఇంకా ఎంత మనం పెంచుకోవచ్చు అని చెప్పి ప్రయత్నం చేయడానికి ఈ వేదిక చాలా బాగా ఉపయోగపడుతుంది. నాలాంటి వాళ్ళు ఆర్థికంగా ఇటువంటి కార్యక్రమాలకు తోడ్పడవచ్చు, కానీ ఇంతకన్నా కష్టమైనటువంటి పని ఏంటంటే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఆర్గనైజ్ చేయడం. అది మామూలు విషయం కాదు. తులసి గారు ఒకసారి కాదు 2 సార్లు కాదు అలా ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి. ఆవిడతో పాటు తక్కినటువంటి టీచర్స్ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఒకళ్ళతో అయ్యేది కాదండి. ఎంతోమంది వాళ్ళ టైంని వెచ్చించి ఒకరోజు కాదు ఈ ప్రోగ్రామ్ని వాళ్ళలా ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి కొన్ని నెలల తరబడి వర్క్ చేసి దాన్ని ముందుకు తీసుకురావడం వల్ల, ఎంతోమంది శ్రమ వల్ల, ఎంతోమంది మంచి ఆలోచనల వల్ల, ఈ సొసైటీ పట్ల ఉండేటువంటి వాళ్ళకి ఉండేటువంటి ఒక నిబద్ధత వల్ల ఈ కార్యక్రమం ఇక్కడ దాకా వచ్చింది. కాకుండా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ 100% సక్సెస్ రేట్ తీసుకొస్తున్నటువంటి మా సిస్టర్ తులసికి, వారి బృందానికి
ఉపాధ్యాయులకి అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకి నా ఆశీస్సులు, అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలుపుతూ ఇక్కడ తీసుకొచ్చినందుకు. ముఖ్యంగా పిల్లలు ఇప్పుడే దుర్గేష్ గారికి చెప్పాను, అంటే నేను సప్పా దుర్గా ప్రసాద్ గారితో 100కి 1000% ఏకీపిస్తాను. మరి అది ఇటుపక్క వచ్చేటప్పటికి తిరుమలరావు గారికి దానికి ఎఫెక్టివ్గా ఉంటుంది. కారణం ఏంటంటే ప్రస్తుతం పేరెంట్స్ కోరుకుంటూ పిల్లల్ని ఉన్నత స్థానాల్లో ఉంచాలి, ఐఐటీల్లోనూ ఎంబీబీఎస్లోనూ లేకపోతే ఫస్ట్ ర్యాంకుల్లో ఉంచాలనేటువంటి ఫాల్ట్ పేరెంట్లో ఉన్నది, అది వాళ్ళలో కాదు. వాళ్ళు విద్యా సంస్థల ద్వారా పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తారు. అదర్ యాక్టివిటీస్ వాళ్ళకి కావాలా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. మా పిల్లోడికి తక్కువ మార్కులు వచ్చినాయేంటి, మా పిల్లోడు ఐఐటీ కొట్టాడా లేకపోతే ఎంబీబీఎస్ కొట్టాడా అని చూస్తున్నారు. కానీ పిల్లోడికి బేసిక్ ఫౌండేషన్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో పునాదులు మాత్రం చాలామంది విద్యార్థుల్లో లేవు. నేను ఈ మధ్యకాలంలో చాలా స్కూల్స్కి వెళ్ళాను. నాకు తెలిసి బాధ ఏంటంటే టీచర్లకు కూడా ఆ లోపం ఉంది. టీచర్స్ కూడా ఎవరో కాదు, మా తర్వాత వాళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలు మాట 85 లేకపోతే 95 లేకపోతే 2000లో వచ్చి టీచర్ల కింద ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళకు కూడా పెద్దగా ఈ పిల్లలకి ఎలా ఉందో దాని మీద కాస్త మెరుగైనటువంటి ఎడ్యుకేషన్ వచ్చి ఉంటుంది అప్పుడు గురువుని బట్టి. మాకులా ఉన్నట్టు కాదు. ఉదాహరణకి అంటే బాధపడద్దండి, ఏ ఉపాధ్యాయురాలు కూడా బాధపడద్దు. నేను చాలా స్కూల్స్లోకి వెళ్ళి అడిగాను, 2 అబ్బాయిలు ప్లస్ 2 అమ్మాయిలు, 2 బాయ్స్ ప్లస్ 2 గర్ల్స్, హౌ మెనీ అని అడిగాను. 4 అన్నారు. ఏంటి 4? 4 అబ్బాయిలా? కాదు. 4 అమ్మాయిలా? కాదు. X+Y అనేటువంటిది మనం యాడ్ చేయలేం. అవి పక్కన ఒక యూనిట్స్ ఉంటాయి అనేటువంటి ఆ యూనిట్స్ అనేటువంటి పదం కూడా మర్చిపోయారండి చాలామంది. మీరు ఏ స్కూల్స్లోకి వెళ్ళండి, నేను వేళ ఛాలెంజ్ చేస్తున్నాను, అవి లైన్స్ కానీ, అది సెంటీమీటర్లు కానీ, సెంటీమీటర్ స్క్వేర్ కానీ, క్యూబ్ కానీ, ఇలాగ ఏది చెప్పలేనటువంటి పరిస్థితిలోకి మనం తీసుకొచ్చేస్తున్నామేమో అనిపిస్తుందండి ఏ స్కూల్లోకి. స్వరాజ్ నగర్ సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ పలుకు బదురుల ఆశ్రమ పాఠశాలలను రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సందర్శించారు. స్థానిక స్వరాజ్ నగర్ సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదిరుల ఆశ్రమ పాఠశాలలకు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి సందర్శించారు. ఈ యొక్క పలుకు బదిర విద్యార్థులకు సంస్థ వారు చేయుచున్న వివిధ రకాల కార్యక్రమాలు మరియు వారికి అందిస్తున్న ప్రత్యేక విద్య సంబంధించి మరియు వారికి సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, ప్రతిరోజు మేము చాలా రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కానీ మా నాన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు చాలా సందర్భాల్లో మనం మంచి కార్యక్రమాలు చేయకపోయినా మంచి కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలకు వెళితే ఆ యొక్క ఫలితాలు కూడా మనకు వస్తాయని చెప్పేవారని ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా సంస్థ నిర్వాహకురాలు గంట కనకదుర్గ సత్యనారాయణ మాట్లాడుతూ, వారు దివ్యాంగుల కొరకు చేయుచున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని, సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినప్పటికీ స్థానికులు సహాయ సహకారాలతో గత కొన్ని సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహించడం, మంచి సౌకర్యాలు, అదేవిధంగా పిల్లల యొక్క సొంత తల్లిదండ్రుల వలె చూడడం, ఇక్కడ పిల్లలు ఉన్న సంతోషంగా నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సందర్భంగా దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి సంబంధించి వచ్చిన వినతిలో భాగంగా వారు స్పందిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో దివ్యాంగులకు నేరుగా ఏ విధమైన ఆన్లైన్ నమోదు లేకుండా ప్రతిరోజు స్వామివారి దర్శనం అయ్యే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేశారు. తన ద్వారా ఏ విధమైన సహకారం కావాలన్నా తాను కూడా అందిస్తానని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పిల్లలకు అవసరమైన బీరువా మరియు దుప్పట్లు మేడం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పిక్కి నాగేంద్ర, శ్రీమతి నర్సిపల్లి హారిక, పరిమి రాధ, ఆకుల శ్రీధర్, రొంపిచెర్ల యాంటోనీ, యానాపు యేసు, ఒంటెద్దు స్వామి, ఉన్ని కృష్ణ, చింతపల్లి సతీష్, పోతర సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకురాలు గంట కనకదుర్గ సత్యనారాయణ మాట్లాడుతూ, మేడం గారు మా సంస్థకు రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతమని, వారు అమూల్యమైన సమయాన్ని తమ పిల్లలతో గడపడం చాలా సంతోషం కలిగించిందని వారికి సంస్థ తరపున మరియు పిల్లల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. చెప్పాను కదండి, సంకల్పం సేవా సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి పలుకు స్కూల్కి
సత్యనారాయణ గారు మరియు వారి సతీమణి గారు ఇరువురు కూడా నిస్వార్థంగా దివ్యాంగులైనటువంటి బిడ్డలకి చేస్తున్నటువంటి సేవ చూద్దామనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఎంత అద్భుతంగా వారు సేవ చేస్తున్నారని. ఎక్కడా కూడా నాకేమిటి అనేటువంటి ఆలోచన కాకుండా ఆ బిడ్డలకి ఏ విధంగా మేము తోడ్పాటును అందివ్వగలం అనేటువంటి విషయం మీదే వారి ఆలోచన అంతా ఉంది. నిజంగా ఇప్పుడు ఈరోజు పలుకు అనేటువంటి పాఠశాల బిడ్డలకి కేవలం దివ్యాంగుల్ని చేరదీయడం మాత్రమే కాకుండా మంచి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను కూడా వారికి అందిస్తూ ఇవాళ ఈ పాఠశాలలో 67-68 మంది బిడ్డలు ఉంటే 48 మంది ఇంచుమించుగా ఇక్కడ హాస్టల్లోనే నివసిస్తూ ఉంటారు. అయితే వారిలో ఇప్పటికి ఉత్తీర్ణమైనటువంటి వారిలో అంటే కేజీ నుండి వారికి డిగ్రీ వరకు కూడా ఇక్కడ వారికి విద్యని అందివ్వడం జరుగుతూ ఉంది. అంటే బయట కాలేజెస్లో వారిని రిజిస్టర్ చేసినా మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి ఇక్కడ ఈ పలుకు స్కూల్ మాధ్యమంగా వారికి విద్యని అందించడం జరుగుతుంది. అయితే అటువంటి బిడ్డల్లో కూడా ఉత్తీర్ణులైనటువంటి వారు ఎవరైతే పలుకు స్కూల్ నుండి కాలేజ్ నుండి బయటకు వెళ్ళారో వారిలో 10 ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయంటే నిజంగా ఎంతటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందిస్తున్నారో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవచ్చు. వీరిరువురిని కూడా ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా సేవ మీద దృష్టి పెడుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ దేశంలో ఈ సమాజంలో కావాల్సిన వారు అంటే పీపుల్ ఇన్ నీడ్ తక్కువ అవుతారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఆ విధంగా సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. వచ్చారు మీరు స్వయంగా రావడం పిలిస్తేనే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మీ అంతటి మీరు మా పిల్లల్ని నిజంగా చూడడానికి రావడం అనేది మీ వ్యక్తిత్వానికి ఇది ఒక మచ్చుదనకు మేడం. అదేవిధంగా మాకు ఈ పిల్లలకి కాకుండా నేను చిన్న రిక్వెస్ట్ మొత్తం ఓవరాల్గా స్టేట్ కాకుండా కంట్రీ వైడ్కి సంబంధించిన మనం తిరుపతికి నాన్నగారి టైంలో ఒక గొప్ప వరం నాన్నగారు మా దివ్యాంగులకు ఇచ్చిన వరం ఏదైనా ఉందంటే మహానుభావులు స్వాములూరిని దివ్యాంగులు ఎవరు వచ్చినా కూడా మహాసముద్రం నుంచి దర్శనం కల్పించడం నాన్నగారు 82లో వచ్చిన వెంటనే చేశారు. అది ఇప్పటిదాకా బాగుంది. గత 3 ఏళ్ళ బట్టి మాకు ఆన్లైన్ అయిపోతుంది మేడం రిజిస్ట్రేషన్. దాని గురించి మీరు ఒక్కసారి అంటే మేము చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటేనే మళ్ళీ రిజర్వేషన్ అవుతుంది. మాకు ఇదివరకు అలాగ ఉండేది కదా మేడం. మేము వెళ్తే ఈ రోజు ఎంతమంది వికలాంగులు వెళ్ళినా 1 గంటకో 2 గంటలకో లేదా పూటకి ఎంతమంది వచ్చినా సాయంత్రానికి పంపేవారు. ఇప్పుడు ఈ రోజు 8 మందిని రిస్ట్రిక్ట్ చేసేయడం వల్ల ఆ రిజర్వేషన్ బుకింగ్ అవ్వడం వల్ల అందరూ మాకు దర్శనం లేకుండా పోతుంది. అంటే మేము నాన్నగారు ఎందుకంటే మా వార్డులోకి 17వ వార్డులోకి ఐఓసిఎల్ కాలనీలోకి పలుకు సంకల్పం సంస్థకి రావడం చాలా చెప్పుకోవాలంటే నిజంగా ఈరోజు మళ్ళీ మనం చరిత్రలో మర్చిపోలేం. ఎంపీగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఒక మన రాజమండ్రికి మన వార్డులోకి ఈ స్కూల్ పిల్లల్ని చౌటి మూగ పిల్లల్ని చూడడానికి రావడం చాలా సంతోషమైన విషయాన్ని నేను గర్వంగా చెప్తున్నాను. అలాగే మేడం గారి గురించి మాకు గత 25 సంవత్సరాల నుంచి తెలుసు. 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్థ గత 15 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది మేడం గారు. ఈ యొక్క సంస్థలో చాలా వారు అంటే పిల్లలకి తల్లిదండ్రులుగానే మంచిగా ఎంతో ఓపికగా సహనంగా ఈ యొక్క సంస్థని కొనసాగుతున్నారంటే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి మేడం గారు. చాలా సంస్థలు ఉన్నాయి, ఇలాంటి మంచి సంస్థను నేను చూడలేము కూడా. అంత మంచి పొలటిగా మంచి బాధ్యతగా నమ్మకంగా పిల్లల్ని అసలు అన్యం పుణ్యం తెలియని పిల్లలు వాళ్ళకి వినబడదు మాట్లాడడం రాదు అలాంటి పిల్లల్ని సొంత పిల్లలుగా చేరదీసి వాళ్ళు ఈ యొక్క సంస్థను నడుపుతున్నారంటే చాలా సంతోషం. ఆ సంస్థకి మీరు వచ్చి పిల్లల్ని సందర్శించి పలకరించి వాళ్ళతో ఫోటోలు దిగుతూ అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాజీ కార్పొరేటర్ ఏవి రమణ ఆధ్వర్యంలో స్థానిక విక్రమ్ హాల్ నందు స్వర రమణీయం సంగీత విభావరి 2 రోజులు కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ ఏవి రమణ ఆధ్వర్యంలో స్వర రమణీయం సంగీత విభావరి 2 రోజుల కార్యక్రమంలో భాగంగా స్థానిక విక్రమ్ హాల్ నందు శనివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, అలాగే రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సంగీత విభావరి ఉంటుందని, అలాగే మొదటి రోజు చంద్రమోహన్, వి రామకృష్ణ, చలం నటించిన పాటలు ఉంటాయని, అలాగే రేపు ఇళయరాజా సంగీతం సమకూర్చిన పాటలు
ఉంటాయని తెలిపారు. గాయని గాయకులుగా సుభాష్, శ్రీరామ్, పరుసు శ్రీనివాస్, గోపీచంద్, గోపీకృష్ణ, ప్రభు, సత్యప్రసాద్, బండి సత్యనారాయణ, ప్రియాంక, నిర్మల, భవ్య తదితరులు సంగీత ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నా స్వరరమణీయం అనే బ్యానర్ మీద ఒక చక్కటి కార్యక్రమం విక్రమాల్లో చేయడం జరుగుతుంది మిత్రులందరితో కలిసి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే చంద్రమోహన్ గారు నటించిన చిత్రాల్లోని పాటలు, అలాగే చలం గారు ఎంతో మంచి మంచి పాటలు ఇచ్చారు బాలు గారికి. ఆయన ఎంతో మంచి పేరు తెచ్చుకోవడానికి కారణమయ్యాడు చలం గారు, సత్యం గారు మ్యూజిక్లో. అలాగే రామకృష్ణదాస్ గారి పాటలతోటి ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఒక చక్కటి మంచి మెలోడీ సాంగ్స్ తోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా లైవ్లో చూసి మీ యొక్క విషెస్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అలాగే రేపు 30వ తారీఖు, రేపు ఆదివారం, రేపు మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి ఇదే వేదిక మీద ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్ తోటి కార్యక్రమం చేస్తాం. దాన్ని కూడా వీక్షించి మీ యొక్క ఆశీస్సులు అందజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఏవి రమణ, ఎక్స్ కార్పొరేటర్, స్వరరమణీయం అధినేత. థ్యాంక్ యూ వెరీ మచ్. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా రాష్ట్రపిత జ్యోతిరావు పులే 135వ వర్ధంతిని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కుమారి టాకీస్ రోడ్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా రాజమండ్రి నందు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తదుపరి పూలే వర్ధంతి కార్యక్రమం పట్నాల విజయ్ కుమార్, ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీఎస్పీ మోహన్ కృష్ణ మోర్తా, కొల్లాటి అబ్బులు, కొండపల్లి సూరిబాబు, కొత్తపల్లి శేఖర్, రొంకి రమేష్, సురేష్ కె రామ్మోహన్, నీలి కళ్యాణ్, పులి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. జై
అమర హే పులే గారు, అమర హే పులే గారు, అమర హే పులే గారు. రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ఎలక్షన్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక జరిగే ఎలక్షన్లో బీసీలకు 50%. అమర హే పులే. జై జై పూలే, పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే, జై పూలే. ఎలక్షన్లో బీసీలకు 50% కల్పించాలి. సంస్కృత దినోత్సవం సందర్భంగా గోదావరి పట్టినటువంటి పూలే కాంస్య విగ్రహం దగ్గర దేవాలయం అర్పిస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ మరి ఇతర బీసీ అభిమానులకు అందరికీ కూడా మా హృదయపూర్వక జయములు. ముఖ్యంగా బహుజనుల చరిత్రను వెలికితీసింది మాన్యశ్రీ కాంశీరామ్ గారు స్థాపించినటువంటి బహుజన సమాజ్ పార్టీ ద్వారానే. అంతకుముందు ఈ బహుజనుల చరిత్ర అంతా మరుగున పడి మరి ఇంత సమాజానికి ఈ సమాజాన్ని సంస్కరించినటువంటి పూలే కానీ, పెరియార్ కానీ, రామస్వామి నాయకర్ గారు కానీ, నారాయణ గురువు కానీ ఇలాంటి చరిత్ర అసలు మన పాఠ్య పుస్తకాల్లో కానీ మన చరిత్రలో కానీ ఎక్కడా బయటికి రాకుండా ఎవరైతే మనువాదులు ఉన్నారో వాళ్ళే చరిత్రనే ఈ యొక్క భారతదేశ స్వతంత్ర చరిత్ర కానీ చరిత్ర చేసి మన చరిత్రను మరుగుపరిచారు. అటువంటి మరుగుపరిచిన చరిత్రనే మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ స్థాపించిన తర్వాత వెలుగులోకి తీసుకొచ్చి మన సంఘ సంస్కర్తలు మన బహుజన మహాపురుషుల యొక్క జీవిత చరిత్రలను వెలుగులోకి తీసుకొచ్చి వారు స్థాపించినటువంటి ఆశయాల్ని కొనసాగించడానికి జీవితాంతం కృషి చేసినటువంటి మహనీయుడు కాంశీరామ్. ఆ కాంశీరామ్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాల వల్లే ఈరోజు మండల కమిషన్ ఆమోదించబడిన వీపీ సింగ్ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు వీపీ సింగ్ గారు ఈ మండల కమిషన్ ఆమోదించడానికి కానీ ప్రధాన కారణం మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీ. ఆ రోజున పదవులకు ఆశించి మరి మేము మా మంత్రి పదవుల్లో తీసుకుంటే క్యాబినెట్లో ఈ రోజున మండల కమిషన్ అమలు జరిగేది కాదు, బీసీలకు 27% రిజర్వేషన్లు వచ్చేవి కాదు. కానీ పదవులకు ఆశించకుండా ఈ యొక్క ఏదైతే ఈ బహుజనులకు న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతోనే కాంశీరామ్ గారు ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీని స్థాపించి దానికోసమే కృషి చేశారు తప్ప పదవులకు ఏనాడు ఆశించలేదు. అదేవిధంగా మనందరం కూడా ఆ యొక్క మహనీయుని యొక్క అడుగుజాడలో నడుస్తూ ఆయన వదిలేసినటువంటి ఈ మిగిలిపోయినటువంటి ఆశయాలను సాధించడానికి రాజ్యాధికార ఆకాంక్షను మనం నెరవేర్చడానికి ఆయన అడుగుజాడలో కృషి చేసి ఈ యొక్క రాజ్యాధికారాన్ని మనం సాధించుకున్నప్పుడే ఆయనకి ఘనమైన నివాళులు ఈ మహాపురుషులకి వాళ్ళు చేసిన త్యాగానికి అర్థం ఉంటుందని తెలియజేస్తూ ఆ విధంగా నడవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధన్ సందర్భంగా ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కూడా ఈరోజు పూలే బొమ్మల దగ్గర స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీఎస్పీ కార్యక్రమం చేపట్టింది. దీనికి మెయిన్ ఉద్దేశం బీఎస్పీ చేపట్టిన కారణం ఏంటంటే పూలే కానీ అలాగే పెరియార్ కానీ ఎవరైతే బీసీలకు సంబంధించి మహనీయులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బహుజన సమాజ్ పార్టీ పుట్టిన తర్వాతే వాళ్ళందరినీ వెలుగులో తీసుకొచ్చింది. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ పార్లమెంట్లో ఈబీసీకి ప్రభుత్వం ఉన్నప్పుడు తనకున్న 4 ఎంపీలు కూడా ఈబీసీ ప్రభుత్వం జాయిన్ అయ్యి మీకు మినిస్టర్లు ఇస్తాం, మాకు సపోర్ట్ చేస్తారు, మినిస్టర్లు తీసుకోమంటే మీకు సపోర్ట్ చేస్తాం కానీ మాకు మినిస్టర్లు అక్కర్లేదు. ఎన్ని చేతంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతరత్న ఇవ్వాలి, అలాగే పార్లమెంట్లో మండల కమిషన్ బిల్లు అమలు చేసి
బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి. అలాగే మూడవది మహారాష్ట్రలో బొంబాయిలో ఉన్నది అంబేద్కర్ ఉన్న నివాసాన్ని అభివృద్ధి చేసి దాన్ని ఒక శుద్ధివంతంగా చేయాలని చెప్పేసి బీఎస్పీ ఆ రోజు డిమాండ్ చేసింది. ఆ రోజు కానీ బీఎస్పీ ఈపీసీలో గవర్నమెంట్లో ఏర్పడితే మినిస్టర్లు తీసుకుంటే ఈ 3 కార్యక్రమాలు కూడా ఆగిపోయినాం. కానీ మాకు మినిస్టర్లు వద్దు, మాకు ప్రధానమైన ఇవి ఇమ్మీడియట్గా అమలు చేయండి అని చెప్పేసి కాంచీరామ్ గారు చెప్పడంతో ఈపీసీ గవర్నమెంట్లో అక్కడ ఆ రోజు అంబేద్కర్కి భారతరత్న ఇవ్వడం కానీ, ఈ మండల్ కమిషన్ బిల్లు ఇప్పుడున్న 27% బీసీలు అన్నది అమలు చేయడం కానీ, అలాగే అంబేద్కర్ నీళ్ళు కూడా అక్కడ శుద్ధివంతం తయారు చేయడం కానీ కేవలం బహుజన సమాజ్ పార్టీ వల్లే ఈరోజు ఏర్పడ్డది. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఈ పూలే ఆశయాలు కానీ, అలాగే పెరియార్ ఆశయాలు కానీ ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రజల్లో బీసీలకు ఒక నాయకుడు ఉన్నారు, లేదంటే మనకు అంబేద్కర్ గురువు గారు అయినట్టు ఎవరైతే ఉన్నారో పూలే గారిని కూడా తెలుసుకోవాలని చెప్పేసి పూలే గారిని కూడా బయటికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీలు ఎవరైతే ఉన్నారో పూలే ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్లో కూడా పూలే జీవితాన్ని మన అందరికీ తెలియజేయడం జరిగింది. అలాంటి మహనీయులకు ఈరోజు గణ్యవాళ్ళని నేర్చుకోవాలంటే కేవలం బహుజన సమాజ్ పార్టీ ఈరోజు భారతదేశంలో ఉన్న బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్ఎస్సీ హక్కులు కానీ కాపాడని ఏమంటే కేవలం బహుజన సమాజ్ పార్టీ వల్ల సాధ్యమని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ 50% రిజర్వేషన్ కల్పించాలని నిరసన కార్యక్రమం తలపెట్టిన బహుజన సమాజ్ పార్టీ కమిటీకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక జైబీలు చేస్తాను. జైబీ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మొత్తం 341 మందికి 3,27,84,177 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చాం. 34 మందికి 25,37,483 సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత. మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. వ్యక్తిత్వ వికాసానికి బాలోత్సవం దోహదం. గోదావరి బాలోత్సవం ప్రారంభ సభలో మంత్రి కందుల. బాలోత్సవ థీమ్ సాంగ్ ఆవిష్కరణ. పలుకు బదులుల ఆశ్రమ పాఠశాలకు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.